కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నన్ను బలపరిచి నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి మేము నేర్చుకునేటట్లుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యపఠన భాగంగా ప్రేమన దేవుని బిడ్డలారా, వాక్యపఠన భాగంగా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 6-8 వచనాలు చదువుదాం. వాక్యపఠన భాగంగా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 6-8 వచనాలు చదువుదాం. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండకోరుచున్నాను. చాలు. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, మనుషులందరంట, యేసు ప్రభువుని నమ్ముకున్న మనుషులందరూ కూడా పౌలులాగా ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారంట. పౌలు ఎలా ఉన్నాడమ్మా? పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకోలేదా? ఏమా? చేసుకోలేదు. అంటే పౌలు గారు ఏం కోరుకుంటున్నారు? దేవుణ్ణి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వివాహం లేకుండా ఉంటే బాగుంటుందని పౌలు గారు అనుకుంటున్నారంట. ఓకే, 8వ వచనం కూడా చదవండి. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఇక్కడ పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. ఓకే, నాతో ఒక మాట చెప్పండి. అయ్యా పాస్టర్ గారు, పెళ్ళైన కాడి నుంచి అసలు నాకు బాధలన్నీ పోయాయండి. అసలు ఒక బాధ కూడా రాలేదండి. పెళ్ళి అవ్వకముందు అయితే చాలా బాధలు పడుతున్నానండి. పెళ్ళయింది, అక్కడి నుంచి నా జీవితం మారిపోయింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి తల్లి ఒకసారి. అయ్యాక మీ జీవితాలు మారిపోయాయా అంటే ఒకసారి ఆలోచించండి. నేను చెబుతున్న ఈ పాఠాన్ని బాగా జాగ్రత్తగా గమనించాలా, లేదంటే సాతాను అపార్థం చేస్తాడు. క్రైస్తవులకు పెళ్ళి అవసరమా, అవసరం లేదా, చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఎలా ఉండాలి, ఏంటన్నది మనం ఈరోజు బైబిల్లో నుంచి, మన సొంత మాటలు కాదు, బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు గారు అంటున్నారు, పౌలు గారు పెళ్లి చేసుకోలేదు. పౌలు గారు ఏమంటున్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న మనుషులందరూ నా వలె ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు పౌలు గారు పెళ్లి చేసుకోకుండా, మీరేమో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు, పౌలు గారు ఎక్కువ సేవ చేశారా చేయలేదా? పౌలు గారు ఎంత సేవ చేశాడంటే, పెళ్లి చేసుకున్న అపోస్తలులందరికంటే పౌలు గారే ఎక్కువ సేవ చేశారు. జాగ్రత్తగా వినండి. పెళ్లి చేసుకోవడం తప్పు అని నేను చెప్పడం లేదు. పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకపోతే వచ్చే లాభాలు ఏంటి? పెళ్లి గురించి మనం ధ్యానం చేస్తున్నాం క్రైస్తవుల విషయంలో. ఓకే, పౌలు గారు 8వ వచనంలో ఏమంటున్నాడంటే, నా వలె ఉండుట వారికి మేలు అంటున్నాడు. పౌల్లాగా యేసు ప్రభువుని నమ్ముకున్న వారు పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేయడం అనేది మేలంట. చాలామంది అంటారు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అది ఆదాముకి చెప్పిన మాట. ఆదాముకి ఎంతమంది పిల్లకాయలు? నీకు కూడా అంతమంది పిల్లకాయలు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? నువ్వు కూడా అన్ని సంవత్సరాలు బతికావా? కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కన్నా అంటే నీ గురించి చెప్పింది అది, మరి అమ్మ గురించా? మరి ఆ వాక్యాన్ని నీకెందుకు పెట్టుకుంటావు? ఏది మనకో ఏది మనకు కాదో గమనించాలి. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు అంటే పౌలు గారు, జాగ్రత్తగా వినండి, వాక్యం జాగ్రత్తగా వినండి. నా వలె ఉండుట
వారికి మేలని పెండ్లి కాని వారితో చెప్తున్నా అంటున్నాడు. పెళ్ళి ఇంకా కాలేదనుకో, అలాంటి వాళ్ళంట పెళ్లి చేసుకోకుండా దేవుడి సేవ చేయడం అనేది సూపర్ అంట. అలాగే విధవరాండ్రతో చెప్తున్నా. విధవరాండ్ర అంటే ఎవరు? భర్త చనిపోయి ఉంటాడు కదా, వాళ్ళను విధవరాళ్ళు అంటారు. భార్య లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. కాబట్టి భర్త చనిపోయిన వాళ్ళు కానీ, భార్య చనిపోయిన వాళ్ళు కానీ, పెళ్ళి కాని వారికి కానీ దైవ గ్రంథంలో చెబుతున్న మాట ఏంటంటే, పెళ్లి చేసుకోకుండా సేవ చేయగలవా? సూపర్. అంతకంటే పెద్ద మెట్టు, గొప్ప మెట్టు లేదు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఒక్కొక్కటి వచనాలన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం, ఓకేనా? దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు, అప్పుడు మనుషులు ఎవరు లేరు. కనుక ఆదాము గురించి దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకును. ఇక్కడ ఆదాము గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నరుడు అంటే ఆదాము. ఆదాము ఒక్కడే ఉంటే పని చేసుకోవడానికి అంత ఇబ్బంది ఆదాముకి. ఆదాము ఒక్కడే ఉంటే మాట్లాడడానికి ఇంకెవరు లేరు. ఆదాము ఒక్కడే ఉంటే ఆ పశువులు జంతువులు అన్నీ జతలుగా ఉన్నాయి, కానీ ఆదాముకి జత లేదు. ఆదాము మాట్లాడుకోవడానికి కానీ ఉండడానికి కానీ ఆదాముకి ఎవరు లేరు, సహాయం చేయడానికి ఎవరు లేరు. కాబట్టి ఆదాము విషయంలో దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, నరుడు అనగా ఆదాము మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఇంకొకరికి ఎవరికైనా జత చేస్తే సహాయకరంగా ఉంటారనే మాట ఇక్కడ ఉందా? పిల్లలు అని ఉందా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయడానికి ఒక మనిషిని ఏర్పాటు చేస్తానన్నాడు దేవుడు, వివాహం కోసం కూడా. ఓకే, దాంట్లో భాగంగా ఆదాముకి హవ్వని దేవుడు జత చేయడం, భార్యగా ఇవ్వడం జరిగింది. మంచిదే. మరి మీరు అంటారేమో, పాస్టర్ గారు పౌలు గారేమో వివాహం వద్దంటున్నారు, మరి దేవుడు కూడా వద్దన్నాడా? మరి ఒకవేళ వివాహం లేకపోతే పిల్లలు ఎట్లా పుడతారు అని మీకు డౌట్ రావచ్చు. మరి పిల్లలందరూ ఎట్లా పుడతారు అనే డౌట్ రావచ్చు. మిమ్మల్ని నేను మాట అడుగుతున్నా, ఆదాము యొక్క అమ్మా నాన్న ఎవరు? ఏమ్మా చెప్పండి, ఆదాము అమ్మా నాన్న ఎవరు? ఏం నవ్వుతున్నారు? అంటే ఆదాము అమ్మా నాన్న లేకుండానే పుట్టాడా? మనిషి అమ్మా నాన్న లేకుండా పుడతాడు. దేవుడు పుట్టిస్తాడండి. నేల మంటి నుండి. చదవండి అన్నమాట. ఆదాము ఎక్కడి నుంచి పుట్టాడు? నేల మంటి నుంచి పుట్టాడు. ఆదికాండములో ఉంటుంది కదా అన్నమాట. చదవండి ఒకసారి. ఆదికాండము. ఆదాము ఎక్కడ పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఆదాము యొక్క అమ్మా నాన్నలు ఎవరు? ఆ దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మయను. మరి హవ్వమ్మకు అమ్మా నాన్న ఎవరు? ఏమ్మా, హవ్వ యొక్క అమ్మా నాన్న ఎవరు? హవ్వమ్మ కూడా ఆదాములోంచి తీయబడిందే, నిర్మించబడింది. అంటే ఇక్కడ ఒక మనిషి పుట్టడానికి దేవుడు ఏర్పాటు చేస్తే అది జరుగుతుంది తప్ప మనుషుల వలన కాదనేది మనకు అక్కడ అర్థమవుతుంది. మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే దేవుడే డైరెక్ట్గా చెప్పిన మాట మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాము మా తండ్రి చెప్పుకొన తలంచవద్దు, దేవుడు రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. దేవుడట రాళ్లలోంచి మనుషులను పుట్టించగలడట. జరిగిద్దా అది? ఆదాముని ఎక్కడి నుంచి పుట్టించాడు?
మట్టిలోంచి తీశాడు ఆదాము శరీరాన్ని. అంతేగా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు. మట్టిలోంచి మనుషులోంచి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి పిల్లలు పుట్టడానికి కేవలం ఒక మనుషులు మాత్రమే కావాలనేది అపోహ, అపార్థం. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ పిల్లకాయలు ఉన్నారా? ఏమా, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి పిల్లకాయలు ఉన్నారా? ఎందుకు లేరు వాళ్ళకి పిల్లకాయలు? దేవుడు ఇవ్వలా. ఓకే, కనుక ఈరోజు బాగా ఒక నిర్ణయానికి, ఒక సత్యానికి తెలుసుకుందాం రండి. రాళ్లలోంచి, మట్టిలోంచి దేవుడు మనుషులను చేయగలడు. దానికి ఆధారం ఆదామే, హవ్వే. ఆదాముకి అమ్మా నాన్నలు ఎవరు లేరు, దేవుడే తండ్రి, దేవుడే సర్వం. కనుక వివాహాన్ని బట్టే పిల్లలు పుడతారనేది కాదు, దేవుడు దేంట్లో నుంచైనా తీయగలడు. చూడండి, రెండు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి, మట్టిలోంచి శరీరాన్ని తీశాడు అమ్మా నాన్న లేకుండా. రెండోది, ఆదాములోంచి హవ్వను తీశాడు, మనిషిలోంచి కూడా తీశాడు. అది జరుగుతుందన్నమాట. ఇక్కడ వివాహం ద్వారా దేవుడు మనిషిలోంచి మనిషిని తీయాలనుకున్నాడు. కాబట్టి వివాహం అయిన వాళ్ళకి పిల్లలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మనుషుల్లోంచి దేవుడు మనిషిని తీస్తున్నాడు. అదొక భాగం. ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు మట్టిలో నుంచి శరీరాన్ని చేశాడు, అదొక భాగం. కాబట్టి వివాహం ద్వారానే పిల్లలు పుడతారు అనుకోవడానికి లేదు, దేవుడు ఎలాగైనా చేయగలడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, దేవుడు రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు.